బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో 14 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా అవార్డుల సందడి మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించడం కళాకారులకు, సాంకేతిక నిపుణులకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. సినీ అవార్డులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజా గాయకుడు, కళాకారుడు, కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గద్దర్ పేరుతో ఈ పురస్కారాలు ఇవ్వడం తెలుగు కళారంగానికి తాము ఇస్తున్న గొప్ప గౌరవంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం అవార్డులు మాత్రమే కాదు, ప్రజా కళాకారుడికి ప్రభుత్వం సమర్పిస్తున్న నివాళిగా ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ అవార్డుల ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక సినీ అవార్డుల కోసం ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో జ్యూరీని ఏర్పాటు చేశారు. ఆమె ఆధ్వర్యంలో సినిమా అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల పూర్తి వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసి ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఈ రోజు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతున్న అవార్డ్స్ కి సంబంధించి అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ డోనా. ఎట్టకేలకు 14 సంవత్సరాల తర్వాత సినీ అవార్డులకు సంబంధించి ఒక సంబరం అయితే జరగబోతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గద్దర్ అవార్డు పేరు మీద తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అవార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గతంలో కమిటీ వేసింది. దీనికి ప్రముఖ నటి జయసుధ జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డులకు సంబంధించి అంటే గతంలో పలుమార్లు మీటింగ్ జరిగాయి. తర్వాత దీనికి సంబంధించి ఏదైతే సినిమాలకు సంబంధించి వివరాలు కూడా సేకరించారో, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే థీమ్ తోటి వెళ్తుందో దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు రివ్యూ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అంటే అవార్డుకు సంబంధించి ఈ అవార్డులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఎలాంటి కేటగిరీ కింద ఇవ్వబోతున్నారు అనేది ఈరోజు 10 గంటలకు తెలంగాణ సినిమా అవార్డులకు సంబంధించిన వివరాలను ఇటు జేసూతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నట్టు దిల్ రాజ్ దీనికి సంబంధించి వివరాలు వెల్లడించబోతున్నారు. అంటే ప్రముఖ కళాకారుడు ఎవరైతే ఉన్నారో కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల పేరిట ఇచ్చేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు దీనికి సంబంధించి ప్రక్రియ లేదు కాబట్టి అవార్డులు ఇవ్వాలని చెప్పి తెలుగు పరిశ్రమకు గతం నుంచి, సినీ పరిశ్రమ నుంచి పలుమార్లు విజ్ఞప్తి వచ్చి గత 10 ఏళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అవార్డులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. సీఎం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ పేరిట ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. నిర్ణయించిన తర్వాత అంటే దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కావచ్చు ఉద్యమ సమయం నుంచి ఈ
ఈ 11 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఈ అవార్డులకు సంబంధించి రాలేదు కాబట్టి కొత్తగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఇది ఏదైతే ఉందో ఈ ఆ గద్దర్ అవార్డుల కమిటీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి అవార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో కమిటీ వేయడం జరిగింది. ప్రముఖ నటి జయసుధ దీనికి ఈ అవార్డులకు జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. సో ఇది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఈ అవార్డులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ రోజు 10 గంటలకు జయసుధ ఇటు దిల్ రాజు వెల్లడించనున్నారు. అయితే శ్రీకాంత్ 14 సంవత్సరాల నుంచి అవార్డ్స్ అనేది ఇవ్వలేదు గత ప్రభుత్వం గానీ అట్లా, మరి ఇప్పుడు సడన్ గా రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఈ అవార్డ్స్ ఇవ్వడం పట్ల సినీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే గతంలో చిరంజీవి గారు కూడా ఒక అవార్డ్ ఫంక్షన్ దాని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కదా. అంటే సినీ పరిశ్రమకు సంబంధించి మేము గతంలో నంది అవార్డులు ఇచ్చేది ఒక అట్టహాసంగా వేడుకగా జరిగేది, ఒక ప్రోత్సాహకరంగా ఉండేది ఇండస్ట్రీకి. అయితే ఇప్పుడు అదే విషయాన్ని పలుమార్లు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు కావచ్చు, ఇటు సంప్రదింపులు జరిగినప్పుడు దానికి సంబంధించి ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గత కొన్నేళ్లుగా అసలు సినిమా అవార్డులు నంది అవార్డులు అనేది లేకుండా పోయింది. అంటే రాష్ట్రాలు వేరే అయ్యాయి కాబట్టి ఏదో ఒక దాని పేరు మీద పరిశ్రమకు ప్రోత్సహించే విధంగా ఉండాలని చెప్పి పలుమార్లు విజ్ఞప్తులు వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ గద్దర్ పేరును కొంత సినీ పరిశ్రమలో కొంతమంది అంగీకరించలేదు, కొంతమంది బహిరంగంగానే ఆ పేరు మార్చాలంటూ కొన్ని విమర్శలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అదే పేరు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దిల్ రాజును తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా చేయడం, తర్వాత నటి జయసుధను జ్యూరీగా నియమించడం, వ్యవహరించడం. దీంతో దీనికి కమిటీ ఒక అంటే ఇటు ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో వారందరిని ఇందులో ఇన్వాల్వ్ చేయడంతో దీనికి సంబంధించి అవార్డులు వేయాలన్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి అట్టహాసంగా నిర్వహించాలి. గతంలో నంది అవార్డులకైతే ఎలాగైతే అవార్డులు ఇస్తూ ప్రభుత్వం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసేదో ఆ రకంగానే అట్టహాసంగా నిర్వహిస్తూ సినిమా పరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఇక్కడ అంటే కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అనే విధంగా వ్యవహరించాలనే విధంగా ప్రభుత్వం అయితే వ్యవహరించబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి జయసుధ దిల్ రాజు వివరాలు వెల్లడించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.